హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రివ్యూ ఆఫ్ ది డే. సో హిట్ 3 మూవీ అయితే చూడడం జరిగింది. హిట్ 3 మూవీ చూసి వచ్చి ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేసి రివ్యూస్ చూసా. ఎవరైతే ఫేమస్ రివ్యూవర్స్ ఉంటారో పూల చొక్క, రగాడి, జబర్దస్త్ మహిదర్, వీళ్ళ ముగ్గురు రివ్యూస్ చూసిన తర్వాత వీళ్ళు తమ్నెల్స్ అయితే మంచిగా పెట్టారు. ఎందుకంటే నాని మూవీ కాబట్టి తిడతారు కాబట్టి మంచి పెట్టారు, కానీ లోపల చాలా నెగిటివ్ అయితే చెప్పారు. సో ఈ మూవీ అనే కాదు, వాళ్ళు ప్రతి మూవీ నెగిటివ్నే పెడతారు. ఆ నెగిటివ్ పెట్టినా కూడా జనాలు చూస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళు చెప్తూనే ఉంటారు. సో నా నిజంగా లిటరల్లీ హిట్ 3 మూవీ ఎలా ఉందంటే, మనం హిట్ 1 హిట్ 2 చూసిన తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే ఈ మూవీ నెక్స్ట్ థ్రిల్లింగ్ ఉంటుంది. థ్రిల్లింగ్ అంటే నెక్స్ట్ టైం అయితే అని. సో ఆ నెక్స్ట్ టైం అయితే అనే థ్రిల్లింగ్ అనేది కొద్దిగా తగ్గి దీంట్లో రక్త చరిత్ర ఎలా ఉంటుందో ఆ రక్త చరిత్ర బ్లడ్ మార్క్ అని ఒక మూవీ వచ్చింది. సో మార్క్ యాంథోనీ ఆ మూవీ అసలు అన్ని మన ఇంకా బ్లడ్కి సంబంధించిన మూవీస్ ఏముంటాయి అన్ని మూవీస్ కలిపి మిక్స్లో వేస్తే మనకి హిట్ 3 మూవీ. సో కానీ ఎందుకంటే కొన్ని సినిమాస్లో అవసరం లేకపోయినా బ్లడ్ ఎక్కువ వాడతారు, కానీ ఇక్కడ సిచ్యువేషన్కి తగ్గట్టు సిచ్యువేషన్ ఉన్నప్పుడే బ్లడ్ వాడడం వల్ల చాలా మందికి అయితే కనెక్ట్ అయింది. సో ఈ విలన్ గాని ఇంత నరకం అనుభవించి చంపినా తప్పు లేదురా అని అనిపించేటప్పుడు ఆడియన్స్ కోరుకుంటారు, అబ్బా వీని ఎంత నరకం అనుభవించి చంపినా తప్పు లేదురా అని అనుకున్నప్పుడు నాని అట్లా చంపుతాడు. సో అక్కడ మంచిగా అనిపించింది. ఇది మొత్తం ఒక సైకోపాత్ మూవీ అనుకోవచ్చు. ఎందుకంటే అసలు సైకోయిజం, మన డార్క్ వెబ్స్ ఇవి కొన్ని ఉంటాయి. ఇవి దీంట్లో పిల్లల్ని తీసుకొచ్చి కిరాతకంగా చంపుతుంటే అదొక సైకోయిజం మనుషుల్లో చాలామంది సైకోలు ఉంటారు. సో అలాంటి సైకోయిజం వాళ్ళకి ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి సో ఈ జరుగుతున్న మర్డర్స్ని కనిపెట్టి ఆ థ్రిల్లింగ్ ఆస్పెక్ట్స్ కానీ సెకండ్ హాఫ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో నెగిటివ్ ఏంటంటే కొద్దిగా లవ్ సంబంధించిన రొమాంటిక్ సీన్స్ కానీ కొద్ది ఒక సాంగ్ కానీ అదంతా కొద్దిగా ల్యాగ్ అనిపిస్తుంది. అంటే ఇంకా ఎప్పుడు నరకుడు స్టార్ట్ చేయని అని నాలాంటి వాళ్ళకి యాక్టివ్ అంటే యూత్ పర్సన్స్కి థ్రిల్లింగ్ ఎక్కువ ఇలాంటి ఫైట్ సీన్స్ లేకపోతే రక్తం నరకడాలు ఇలాంటివి చూసే వాళ్ళకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. మనందరికీ నాకు తెలుసు నాని అంటేనే ఫ్యామిలీ మ్యాన్. ఎందుకంటే ప్రతి సినిమాలో ఫ్యామిలీలో ఆ లవ్ యాంగిల్స్, ఆ ఎమోషనల్ డైలాగ్స్, ఆ రొమాంటిక్ సీన్స్, ఆ ఎమోషనల్ ఫీలింగ్స్, సో ఫ్యామిలీకి కనెక్ట్ అయిపోతారు. కానీ ఈ సినిమా అయితే ఫ్యామిలీ అయితే అసలు చూడొద్దని అనుకుంటా. ఎందుకంటే కొన్ని బూతులు కానీ రక్తపాతం కానీ సరే నాని అంటే ఇష్టం అయితే చూడొచ్చు, కానీ మొత్తానికి అయితే ఇది ఒక యూత్. సో అంటే పాన్ ఇండియా లెవెల్ స్టార్స్ కొంతమంది చాలామంది పాన్ ఇండియా స్టార్స్ అవుతారు, కానీ నానికి ఇంత దమ్ము ఉంది. ఎందుకంటే మొత్తం మార్చేసిండు, మొత్తం ఆయన యాటిట్యూడ్ లెవెల్ అన్నీ మార్చేసి ఈ సినిమాలో ఒక కొత్త నాని అయితే మనం చూడొచ్చు. ఖచ్చితంగా ప్రతి సినిమాలో చూసిన నాని అనేది ఈ నాని, ఇక్కడ నాని మిస్ అయిపోతాం. ఇక్కడ నాని కొత్తగా పుట్టిన నాని. ఎందుకంటే పాన్ ఇండియాకి వెళ్ళాలంటే ఇలాంటి నానియే కావాలి. కాబట్టి ఈ నాని అనే పేరే చిన్న అంటే ఇంట్లో పిలుచుకునే పేరు, కానీ దీనికి అసలు పేరే మార్చేయాలి. న్యాచురల్ స్టార్ కానే కాదు. సో అట్లా అయితే ఉంది. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. సినిమా వేరే లెవెల్, మంచి రక్తపాతం ఉన్న మూవీ అయితే ఖచ్చితంగా వెళ్ళిపోవచ్చు. సినిమాకి మనం డబ్బులు పెడితే ఆ డబ్బులు అయితే వర్త్ అయితే అనిపిస్తుంది. సో చాలా బాగుంది, ఓవరాల్గా చాలా బాగుంది. సాంగ్స్ కానీ బీజిఎమ్స్ కానీ వెనక నరకడం అంటే మనిషికి అవతల చూసే మనిషికి ప్రేక్షకుడికి గూస్ బంప్స్ రావాలి. సో అలాంటి వ్యక్తిలో శైలేష్ కొన డైరెక్టరు. సో వెనక బీజం కూడా చాలా బాగుంది. శైలేష్ కొలను నిజంగా వెంకటేష్తో ఒక సినిమా తీశారు, సినిమా అది సైంధవ్. దాంట్లో కొన్ని ఎమోషనల్ సీన్స్ పెట్టారు, కొన్ని అంటే పాప సెంటిమెంట్ కానీ అలాంటి. కానీ ఇందులో మాత్రం అసలు ఎలాంటి సెంటిమెంట్స్ అనేవి ఏమి ఎక్కువ కనిపించవు. అసలు ఒక సైకో పోలీసుడయి ఎవడైతే ఇంకా వీళ్ళకంటే కిరాతకంగా చేసేవాళ్ళు సైకోలు ఉంటారో వాళ్ళని ఎట్లా ఉచ్చకోత క్వశ్చన్ అనేది ఉంటుంది సినిమా. సో కొన్ని క్లైమాక్సెస్ కానీ మనందరికీ తెలుసు పుష్ప 2 హిట్ అయింది. పుష్ప 2లో లాస్ట్ ఫైట్ సీన్ ఉంటుంది చూడండి, ఇది అమ్మవారి తల్లి అని మొత్తం చీర కట్టి అల్లు అర్జున్ నరుకుతాడు కూడా, అంతకంటే డబల్ ఈ సినిమా మొత్తం ఉంటుంది. ఆ సీను ఈ సినిమా మొత్తం ఉంటుంది. సో ఖచ్చితంగా సినిమాకి అయితే వెళ్ళిపోండి. ఈ పిచ్చినా కొడుకుల రివ్యూస్ అయితే చూడకండి. ఎందుకంటే వీళ్ళు రివ్యూస్ ఎందుకో మరి నెగిటివ్ రివ్యూస్ ఇవ్వడానికి ముందు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో అది థ్యాంక్ యూ.